తెలంగాణలో జనసేన పార్టీ నిజంగా ఈ రేంజ్లో హైప్ వస్తుందని ఎవరు ఊహించాల. ఇది ఎవరి పుణ్యమా అంటే అల్టిమేట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే. ఆయన రాజోల్లో ఆంధ్రప్రదేశ్ కోనసీమకి సంబంధించినటువంటి అందాల గురించి మాట్లాడుతూ దిష్టి అనే పదాన్ని తెలంగాణకి ముడిపెట్టి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. దాని మీద తెలంగాణ నాయకులు ఎలా రెచ్చిపోయారో చూసాంగా. నిజంగా ఆ తర్వాత తెలంగాణ జనసేన పార్టీలో ఒక రేంజ్లో జోష్ వచ్చింది. చెప్పాలంటే ఇంకా జనసేనని ఇంకా ఆపలేము రా బాబు, మనం పట్టుకోలేము రా బాబు అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది. రీసెంట్గా మనం పంచాయతీ ఎన్నికల గురించి చాలా మాట్లాడుకున్నాం. దాదాపు 100 నుంచి 150 స్థానాల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా జనసేన పార్టీ తన ప్రభావాన్ని ముఖ్యంగా కొంతమందికి అయితే నిద్ర లేకుండా చేసిందని చెప్పాలి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన్ని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనుకునేటువంటి ప్రయత్నం చేశారో ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలకైతే చుక్కలు చూపించారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనే పేరు ఇంక జీవితంలో ఎత్తకూడదురా బాబు, మనకు ఎందుకు వచ్చింది, ఆయన అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాడు, ఆయన అభిమానులు ఆయన సరిగ్గా పట్టించుకోలేదేమో కానీ ఆయన అభిమానులు మాత్రం చాలా మనకు దోల తెచ్చేసేలా ఉన్నారనుకునే పరిస్థితికి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు. ఒక వ్యక్తి ఎవరో పవన్ కళ్యాణ్ గారు నా నియోజకవర్గంలో సినిమాలు ఆడినవను అని అన్నారు. ఆఖరికి ఆయన నియోజకవర్గంలో ఆయన పుట్టి పెరిగిన ఆయన సొంత పంచాయతీని కూడా తీసి అవతల పడేశారు జన సైనికులు. ఆయన్ని టచ్ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందా బాబోయ్, మనకి ఎందుకురా బాబు అనుకునే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి కొండగట్టు వెళ్తే ఏ నోటితో అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో అదే నోటితో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఆయన గురించి గొప్పగా మాట్లాడేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటే ఆలోచించండి. ఇది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఇకపోతే జనసేన పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా కాదు, సముద్రంలా ప్రవహించడానికి సిద్ధమవుతుంది. రాబోయేటువంటి మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మీద చాలా బలమైనటువంటి దృష్టి పెట్టారు. జస్ట్ మీరు ఇలా పోటీ చేయండి అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయలే. పంచాయతీ ఎలక్షన్స్లో ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన పేరు పెట్టుకుని 150 మంది అలవోకగా ఈజీగా గెలిచేశారంటే ఆలోచించండి. మీరు పోటీ చేయండి అని చెప్పి రాష్ట్ర నాయకత్వం నుంచి కొంత సపోర్ట్ ఇచ్చి కొంతమంది స్టార్ క్యాంపెయినర్లకు వెళ్ళి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారే గనక పంచాయతీ ఎన్నికల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుంటే ఈజీగా ఒక 200-300 అయితే గెలిచేది, సింపుల్గా గెలిచేసేది. ఆయన ఫోటో పెట్టుకునే 100 మంది పైగా గెలిస్తే ఆయనే కనుక రంగంలో దిగి ఒక్కొక్కరితో కలిసి మీరు ఎలా వెళ్ళండి అని ముందు ఉంటే ఇంకా ఊహించుకోండి ఎలా ఉంటుందో. అలాంటిది ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్కి జనసేన పార్టీ చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి గారు ఎప్పుడైతే ఆ పదవిలోకి వచ్చారో ఆంధ్రప్రదేశ్లోనే మార్పులు కాదు, ఆంధ్రప్రదేశ్లోనే షణ్ముఖ వ్యూహం కాదు, తెలంగాణలో కూడా అదే తరహా వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. భారీగా చేరికలు కూడా జరుగుతున్నాయి. మీరు చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణకి సంబంధించినటువంటి జన సైనికుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని ఈ చేరికల ద్వారా మనం చూడొచ్చు. ఎందుకంటే అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఆఖరికి ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆర్కే నాయుడు అంటే మొగల్ రేకులు నటుడిగా ఉన్నటువంటి ఆర్కే నాయుడు సాగర్ గారు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడి నుంచి కూడా భారీ చేరికలు చేరుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో అయితే చెప్పాల్సిన అవసరం. ఇవన్నీ కూడా వరుసగా చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఆఖరికి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఈసారి తన సత్తా ఏంటో చూపించేటువంటి పరిస్థితి, ఒక్కొక్కళ్ళకి భయం అంటే జనసేన అంటే ఏంటో చూపించేటువంటి పరిస్థితికి జనసేన నాయకులు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి నిన్న ఒక లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారు. చాలా క్లియర్గా చూడొచ్చు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. సింగిల్గానా ఇంకొకటా అనేది మేము ముందైతే చెప్పలేం, కానీ డెఫినెట్గా జనసేన అయితే పోటీ చేస్తుంది. అవతల వాళ్ళు వస్తే మేము కలుపుకొని వెళ్తాం, లేదా సింగిల్గానే వెళ్తాం అనేటువంటి నినాదాన్ని కూడా వాళ్ళు తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన దెబ్బేంటో చూశారు. ఈసారి జనసేన పార్టీ సత్తా ఏంటో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ద్వారా సిద్ధమవుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది.